అవడానికి హేతు అవుతుంది. కర్మలన్నీ దగ్ధమైపోయిన కారణం చేత అనుభవించడానికి పాపపుణ్యాలు లేవు కనుక వేరొక జన్మ తీసుకోవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కారణమవుతుంది. దీనికి ఎక్కడ ఉంటుంది విత్తనం అంటే భాగవతంలో ఉంటుంది. అందుకే భాగవత కథాశ్రవణం చేస్తే కలియుగంలో ఉండేటటువంటి సమస్త దోషములు విరిగిపోతాయి. అట్లా సమస్త దోషములకు పరిష్కారమును చూపించగలిగినటువంటి భాగవతాన్ని మీరు శ్రవణం చెయ్యండి. నేను మీకు భాగవతాన్ని ప్రవచనం చేస్తానని సూత మహర్షి నైమిషారణ్యంలో భాగవత ప్రవచనాన్ని ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తూ ధర్మరాజు గారు కురుక్షేత్రంలో అఖండ భూమండలాన్ని గెలిచినటువంటి వాడై పట్టాభిషిక్తుడయ్యాడు. పట్టాభిషిక్తుడై పరమ సంతోషంతో ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో